దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో ఒక అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరిచి ధైర్యపరిచి మన జీవితంలో గొప్ప కార్యములు చేయాలని ఇప్పుడు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు ప్రార్థన చేసుకొని దేవాది దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం. తలలో వంచండి ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు స్తోత్రాలు యేసయ్య. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. భక్తుడైనటువంటి పేతురు తెలియచేసినటువంటి మాటలు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచు ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నాడండి. భక్తుడైనటువంటి పేతురు తెలియజేస్తున్నాడు, మన దేవుడు ఈరోజు ఎలాంటి వాడంట, మన గురించి చింతించుచు ఉన్నటువంటి దేవుడంట, మనలను పట్టించుకునే దేవుడుగా. ఈరోజు మన కుటుంబంలో మన పట్ల ఎటువంటి బాధ్యత లేకుండా, అక్కర లేకుండా కుటుంబ సభ్యులు ఉండవచ్చు. మనం ఎన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నా, ఎన్ని బాధలు గుండా వెళుతూ ఉన్నా, ఎన్ని సమస్యలు శ్రమలు మన జీవితంలో ఉన్నప్పటికీ మన యొక్క స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు పట్టించుకోలేకపోవచ్చు. ఎలాగైనా పోనీ, నాకెందుకు అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదంట. మన గురించి చింతించుచు ఉన్నటువంటి దేవుడు, మనలను పట్టించుకునే దేవుడు అంట, మనకు సహాయం చేసే గొప్ప దేవుడు ఆయన. ఈరోజు నీవు ఏ కష్టంలో ఉన్నా నీ కష్టాన్ని, నీ శ్రమను ఎరిగినటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తే, బెతెస్దా కొన్నిటి దగ్గర 38 సంవత్సరములు వ్యాధి గల మనుషుడు అక్కడ ఉన్నాడు. 38 సంవత్సరములు అక్కడే కూర్చుని ఉన్నాడు. ఆ వ్యక్తిని ఎవరు పట్టించుకోలేదు, ఎవరు సహాయం చేయలేదు. అటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడని యేసు ఎరిగి అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడాడు. తాను ఆ పరిస్థితులలో ఉన్నాడని, ఆ కష్టంలో ఉన్నాడని ఎవరు పట్టించుకోలేదని, అతని గురించి ఎవరికి బాధ్యత లేదని యేసు ఎరిగి ఆయనే ఒక బాధ్యత తీసుకొని అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. నీవు స్వస్థపడగోరుచున్నావా అని యేసయ్య అడిగాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ మాట పలికారో వెంటనే తన బాధ చెప్పుకున్నాడు. దూత వచ్చినప్పుడు, నీళ్లు కదిలిస్తూ ఉన్నప్పుడు అందరూ దిగుతున్నారు, కానీ నాకెవరు సహాయం చేయట్లేదయ్యా, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అని ఆ బాధ యేసయ్య దగ్గర చెప్పుకున్నప్పుడు యేసయ్య ఏం చేశారు? వెంటనే నీ పరుపెత్తుకొని లేచి నడువుము అని అతనికి తన జీవితంలో అద్భుతం చేసినట్లుగా, తన జీవితాన్ని, పరిస్థితులను మార్చినట్లుగా మనము వాక్యాలు చూస్తాం. ఎప్పుడైతే యేసయ్య అడిగారో వెంటనే తన యొక్క భారాన్ని దేవుని దగ్గర పెట్టేశాడు. దేవుని దగ్గర చెప్పుకున్నాడు. తన కష్టాన్ని దేవుడు తీర్చాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనలను ఎవరు పట్టించుకోలేకపోవచ్చేమో కానీ, మన పట్ల ఎటువంటి బాధ్యతలు తీసుకోలేకపోవచ్చేమో కానీ, బాధ్యత కలిగినటువంటి దేవుడు, మన కోసం అక్కర కలిగినటువంటి దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి భక్తుడు అంటున్నాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచు ఉన్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిజమే, నీ ప్రతి కష్టాన్ని, నీ ప్రతి సమస్యను, శ్రమను దేవుని దగ్గర చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. అటువంటి కృపా సహాయములు, సమాధానము పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానము వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధునికి వేలాది వందనాలు స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు, మీకు వందనాలు అయ్యా. మా గురించి అక్కర కలిగినటువంటి దేవుడుగా, చింతించుచున్నటువంటి దేవుడుగా,
అయ్యా మా యొక్క జీవితము పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగినటువంటి దేవుడిగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానము వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయమని, సమాధానము సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.